తెలంగాణలో అత్యంత దర్శనీయ హనుమక్షేత్రంగా అలరారుతున్నది. నిజాం ప్రభుత్వ కాలంలో ఈ ఆలయం నిర్మితమైందని చారిత్రాత్మక నేపథ్యం. బలబుద్ధి విద్యా దేహ మోహి హరహు కలేశ వికా. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీశ తిరులోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజనీ పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ భజరంగి కుమతి నివార సుమతి కే సంగి కంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ हाथ वज्र अरु ध्वजा विराजै कांथे मूंज जनेऊ छाजै शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिवे को आतुर प्रभु चरित्र सुनिवे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जलावा भीम रूप धरि. నిజాం రాజుల పాలన సమయంలో ఒకసారి వర్షాలు కురవక కరువు ఏర్పడింది. అప్పుడు వేద పండితులు వర్షాలు కురవడానికి తపస్సు చేయ నిశ్చయించుకున్నారు. 40 రోజులు తపమాచరించడానికి పూనుకోగా 35 రోజులు గడిచినా వర్షాలు కురవలేదు. అదే సమయంలో ఛత్రపతి శివాజీ గురువు సమర్థ రామదాసు స్వామీజీ ఈ ప్రాంతంలో సంచరిస్తున్నప్పుడు వేద పండితులు రామదాసు గారికి ఈ విషయాన్ని విన్నవించుకున్నారు. సమర్థ రామదాసు గారు ఆంజనేయ స్వామి భక్తులు. వారు కూడా తపస్సు చేయ నిశ్చయించి ఇక్కడ ఉన్న ఒక బండరాయికి ఆంజనేయ స్వామి ఆకృతిని గీసి తపస్సు చేయసాగారట. అప్పుడు ఆ బండ నుండి ఆంజనేయ స్వామి అవతరించి అనుగ్రహించడంతో కుండపోతగా వర్షాలు కురిశాయట. ఈ విషయం తెలుసుకున్న నిజాం రాజు రామదాసు గారిని సత్కరించి తమ ఆస్థానంలో ఉండమని వేడుకున్నారట. హనుమద్భక్తుడైన రాముడు శ్రీస్వామివారికి వెండి కవచాన్ని ధారణ చేశారు. 18.5 కిలోల వెండితో కవచాన్ని తయారు చేసి శాశ్వత ధారణ చేయించి ప్రాణప్రతిష్ఠ చేశారు. భగవత్ కృప వలన అనంతమల్లయ్య గారికి తెల్ల జిల్లేడు చెట్టు ద్వారా సర్వావయములతో సంపూర్ణంగా ప్రకాశిస్తూ లభ్యమయ్యాడు వినాయకుడు. కేవలం గరికలతో ప్రదక్షిణలు చేస్తూ స్వామిచే సంకల్ప సిద్ధి పొందుతున్న భక్తుల సంఖ్య అనునిత్యం అధికమవుతూ ఉన్నది. ప్రతి మంగళవారం ఉదయం విశేష పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. అవివాహితులు, సంతానం లేనివారు మంగళవారం పూజలలో పాల్గొంటే సత్ఫలితాలు కలుగుతాయని భక్తుల అనుభవాల ద్వారా తెలుస్తోంది. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు.
బొజ్జ గణపయ్య దాసులమేమయ్య కరుణతో మమ్ముల కావుమయ్యా. ఓ బొజ్జ గణపయ్య దాసులమేమయ్య కరుణతో మమ్ముల కావుమయ్యా. కరివదన నీ పద సదనమునే కరివదన నీ పద సదనమునే గతియని నమ్మితి బ్రోమయా. మూషిక వాహన ముని జన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన ముని జన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ ఆలయంలో జ్ఞానముద్రలో ఉండే సరస్వతీదేవి ఉప ఆలయం కలదు. ఇక్కడ సరస్వతీదేవి వీణ లేకుండా జ్ఞానముద్రలో దర్శనమిస్తోంది. ఈ దేవి ధ్యానముద్రలో ప్రశాంతంగా కొలువై ఉన్నందున భక్తులు కోరే కోరికలు నెరవేరుస్తుందని ఒక నమ్మిక. మరొక ఉప ఆలయంలో శ్రీ సంతోషిమాతను దర్శించవచ్చు. వినాయకుడి సహోదరి శ్రీ సంతోషిమాత. అందుచేత ఇక్కడ శ్రీ సంతోషిమాతకు ఉప ఆలయం నిర్మించి సేవిస్తారు. విశేషించి రాఖీ పౌర్ణమి నాడు పూజలు నిర్వహిస్తారు. శ్రీ గణపతి గర్భాలయానికి కుడివైపున శ్రీ మహాలక్ష్మి ఉప ఆలయం కూడా కలదు. రాష్ట్రంలోని ఏకైక స్వయంభూ శ్రీ శ్వేతార్కమూల గణపతి ఆలయం. ఈ ఆలయం రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామిని దర్శించి స్వామి కృపకు పాత్రులవుతున్నారు. పతిత పావన శంకర నందన సంకటహరణ గణనాథ జయ గణనాథ విఘ్న వినాయక గణనాథ గణనాథ జయ గణనాథ విఘ్న వినాయక గణనాథ. తొలి పూజలకు దొర నీవేలే ప్రమథ గణాధిప ప్రమోద సుందర గణనాథ జయ గణనాథ విఘ్న వినాయక